సాధ్యమంటారా? అందులోంచి వెళ్తున్నప్పుడే ఏదో సమాధిలో తోటలోంచి వెళ్తున్నాడు. ఇప్పుడే ఎవరినో సమాధి చేశాడు, బయటకు వెళ్తూ అడుగుతున్నా, మీరు మందిరంలోంచి బయటకు ఎలా వెళ్తున్నారు? ఏడుకోకపోతే వెళ్తున్నారు, సంతోషం ఎలా వస్తున్నారు? మందిరానికి ఎలా వస్తున్నారు? వీళ్ళు ఎంతమంది మందిరానికి పరుగున వచ్చారు ఒకసారి చదివిస్తారు అంటే అందరూ గంట ఆలస్యంగా వచ్చే వాళ్ళు కూడా చూపిస్తారు. ఏమని పరుగున వచ్చారు బ్రదర్, ఎందుకని గంట ఆలస్యంగా ఇంట్లో స్టార్ట్ అయ్యారు బ్రదర్, గంట ఆలస్యంగా ఇంట్లో ఎందుకు స్టార్ట్ అయ్యారు? మిమ్మల్ని అడిగారంటే మీరు అందరూ చేతులు చూపిస్తారు. ఏమంటే నేను పరుగున వచ్చేసామని చెప్పి. రేపు సహోదరులో మన కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు అంటారా? లేదంటారా? మన కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉందన్న వాళ్ళు ఏదే చదువుకుంటారు. సరే, ఇప్పుడు కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నట్లయితే, ఆ దేవుని ఇంటికి మీరు వచ్చినట్లయితే, ఆ దేవుని సన్నిధిని మీరు అనుభవించినట్లయితే, దేవుని కలిసి మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? ఎలా వెళ్ళాలి? ఏడుమొహం పెట్టుకున్నారు, సంతోషంగా వెళ్ళాలి. కల్వరి టెంపుల్కి వచ్చేటప్పుడు ఎంత దుఃఖంతో వచ్చినా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దుఃఖంతో తిరిగి వెళ్ళాల్సిన అవసరము ఏమో. ఎందుకంటే నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని తుడిచేటటువంటి దేవుడు కల్వరి టెంపుల్లో